ఈ టైంలో వస్తారని అయితే నేను అనుకోలేదండి. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే లాస్ట్ వరకు వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ మేడం పేరు వచ్చి శ్రీలత గారు. ఈ మేడంకి వేరే మేడం ఎవరో రిఫర్ చేశారు నా నెంబర్ అయితే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ మేడం పేరు కనుక్కోవడం మర్చిపోయాను నేనైతే. ఈ మేడం అయితే నన్ను ట్రస్ట్ చేసి బందర్ నుంచి వచ్చారనమాట. అదే రోజు మార్నింగ్ నన్ను కాంటాక్ట్ చేశారు. మేడం కాంటాక్ట్ చేసింది నన్ను మే 5th అండి. మేడంకి కావాల్సిందేమో మే 9th. నాకు యాక్చువల్గా కాల్లో చెప్పింది ఏంటంటే, మేడం ఏలూరు పార్సల్ వేయాలండి అన్నారు. మేడం అయితే వాట్సాప్లో జ్యువెలరీ మొత్తం సెలెక్ట్ చేసి సెండ్ చేశాను నేనైతే. మేడం సెలెక్ట్ చేసుకున్నారు. మళ్ళీ ఆఫ్టర్నూన్ కాల్ చేసి నేనే విజిట్ చేస్తానండి, విజిట్ చేసి డైరెక్ట్గా చూసుకుంటా అన్నారు. వాళ్ళ పాపకేమో ఒక సెట్ చేసుకున్నారు గ్రీన్ కలర్ది. మేడం శారీలో ఎక్కువ గోల్డ్ కలవడం వల్ల చాలా సెట్స్ ట్రై చేశారు. మేడంకి అన్నీ తీసుకోవాలనిపించింది. కాకపోతే ఫైనల్గా పింక్ కలర్ అయితే ఒకటి సెలెక్ట్ చేశారు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాదు కదా, ఇప్పుడు ఎవరు తీసుకెళ్లారని. కాదండి, ఇది మే 9th జ్యువెలరీ తీసుకెళ్ళిన వీడియో అనమాట. అప్పుడు మ్యారేజెస్ ఉన్నాయి, ఇప్పుడు మ్యారేజెస్ లేవు. నాకు వీడియో ఎడిటింగ్ చేసి పెట్టడం వల్ల లేట్ అయిపోయింది. మీలో ఇంకెవరికైనా రీజనబుల్ ప్రైస్తో బ్రైడల్ సెట్ కావాలి అనుకుంటే నా పేజ్ని ఫాలో చేసి నా నెంబర్ని అయితే సేవ్ చేసుకోండి. మీలో ఇంకెవరికైనా శారీ ప్లేడింగ్ రెంటల్ జ్యువెలరీ రీజనబుల్తో కావాలి అనుకుంటే నా పేజ్ని ఫాలో చేసి